మా హీరో గోపీచంద్ యొక్క తదుపరి విహారయాత్ర భీమా అనేది హర్షచే హెల్మ్ చేయబడిన ఒక ప్రత్యేకమైన యాక్షన్ చిత్రం మరియు శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కెకె రాధామోహన్ నిర్మించారు. మార్చి 8న సినిమా విడుదల కానుంది. టీమ్ దూకుడు ప్రమోషన్లను ఎంచుకుంది మరియు టీజర్తో పాటు మొదటి 2 పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. పరశురాముడు నిర్మించిన శివాలయంలో కొంతమంది సాధువులు, అఘోరాలు మరియు భక్తులు ప్రత్యేక పూజలు చేయడంతో ట్రైలర్ ఉత్తేజకరమైన గమనికతో ప్రారంభమవుతుంది. ఇది పరశురామ క్షేత్రంలో ఉంది. ఇక్కడ రాక్షసులు భక్తులను ఇబ్బంది పెడతారు. ఆ తర్వాత వారిని కాపాడేందుకు గోపీచంద్ పోషించిన బ్రహ్మ రాక్షసుడు వస్తాడు. టీజర్ మరియు పాటలలో గోపీచంద్ యొక్క పోలీసు అవతార్ మాత్రమే ఇప్పటివరకు ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ అతను పోషించిన ఇతర పాత్రను పరిచయం చేసింది. ఇది పూర్తిగా భిన్నమైన రూపం మరియు పాత్ర మరింత తీవ్రంగా ఉంటుంది. గోపీచంద్ 2 విభిన్న పాత్రల్లో తన పవర్ఫుల్ షోతో షోని ఆకట్టుకున్నాడు. అయితే రవి బస్రూర్ స్కోర్ గోపీచంద్ హీరోయిజాన్ని మరింత పెంచింది. స్వామి జె గౌడ తన అత్యుత్తమ కెమెరా బ్లాక్ల కోసం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్గా ఉన్నాయి. ఓవరాల్గా ట్రైలర్ విలువైన ఎంటర్టైనర్గా హామీ ఇస్తుంది. అతను పాత్రలు మరియు యాక్షన్తో పాటు మన మనస్సులను కదిలించే ఆధ్యాత్మిక సన్నివేశాలలో మెరిశాడు. హర్ష తన ఆకట్టుకునే టేకింగ్తో బాగా చేశాడు. విజువల్స్ గంభీరంగా కనిపించాయి. కెమెరామెన్ స్వామి జె గౌడ తన అద్భుతమైన పనికి ధన్యవాదాలు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ రూపకల్పన లావిష్గా ఉంది. రవి బస్రూర్ తన అద్భుతమైన స్కోర్తో అంచనాలను అందుకుంటాడు.